హాయ్ ఫ్రెండ్స్, ఉదయ్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రియల్మీ స్మార్ట్ ఫోన్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన రియల్మీ బడ్స్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దాం. సో ఇది నేను ఒక్క యూనిట్ కాదు 2 యూనిట్స్ని పర్చేస్ చేశాను. ఒకటి నాకు అండ్ ఇంకోటి ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సొంతం కావచ్చు. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన నిజమే. మనం మన ఛానల్లో ఫస్ట్ గివ్ అవేని కండక్ట్ చేస్తున్నాము. అండ్ దీని ప్రొసీజర్ గురించి నేను ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ రివ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. సో ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేద్దాం రండి. ఫస్ట్ మనం సో ఇవి మన రియల్మీ బడ్స్ ఇయర్ ఫోన్స్, ప్రౌడ్ టు బి అనేసి రాశారు. సో తీసి చూద్దాం మనవి. చూడగానే లుక్ అండ్ ఫీల్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవి మ్యాగ్నెటిక్ ఇయర్ ఫోన్స్, ఇట్లా లాక్ అయిపోతాయి అన్నమాట. అండ్ మనకు ఒకసారి లోపల ఏమి ఇచ్చారో కూడా చూద్దాం మనం. సో మనకి వీళ్ళు ఇయర్ టిప్స్ ఇచ్చారు. స్మాల్ సైజు, లార్జ్ సైజ్ ఇచ్చారు. మీడియం సైజ్ మనకి ఆటోమేటిక్గా అటాచ్ అయ్యి వస్తాయి ఇయర్ బడ్స్కి. అండ్ ఇంకా మనకి ఏమున్నాయో చూద్దాము. సో మనకి మాన్యువల్ ఉంది, యూజర్ గైడ్, ఇందులో స్పెక్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మరి డిజైన్ విషయంగా మాట్లాడుకుంటే మనకి ఇయర్ ఫోన్స్ బ్యాక్ సైడ్ మనకి రియల్మీ బ్రాండింగ్ అనేది ఇచ్చారు, ఆర్ అనేసి. అండ్ ఇయర్ టిప్స్ కూడా మనకి స్టైలిష్ ఉన్నాయి. 2 కలర్స్లో ఉన్నాయి. ఇది బై కలరే. ఫస్ట్ పైన వచ్చి గ్రే కలర్ ఉంది. అండ్ అదేవిధంగా కింద వైపున మనకి ఎల్లో కలర్ ఉంది. 2 కలర్స్లో ఉన్నాయి. ఇయర్ టిప్స్ అయితే బాగున్నాయి. ఇయర్ టిప్స్ చూడడానికి మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఫోన్స్ కేబుల్ కనెక్ట్ అయ్యే దగ్గర జాయింట్ ఉంది కదా, అక్కడ రియల్మీ వాళ్ళు 2 వైపులో మనకి ఎల్లో కలర్లో ప్రొటెక్టివ్ కేసింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదే ఎల్లో కలర్ కేసింగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే కనుక లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి ఇయర్ ఫోన్స్ సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎల్ లెఫ్ట్ అని ఉంది, ఇక్కడ ఆర్ అని ఉంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ మనం చూసుకున్నట్టయితే 2 వైపులో కూడా మనకి 45 degrees అవుట్ సైడ్ టిల్ట్ అయి ఉన్నాయి ఇయర్ ఫోన్స్ అనేవి. సో ఇట్లా 45 degrees అవుట్ సైడ్ టిల్ట్ అయి ఉండడం వల్ల మనకి ఇయర్లో ప్లేస్ చేసినప్పుడు ఇవి కంఫర్టబుల్గా ఫిట్ అవుతాయి ఇయర్లో. ఇవి మ్యాగ్నెటిక్, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మనం నెక్కి వేర్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ కాబట్టి. అండ్ ట్యాంగిల్ కూడా కాకుండా ఈ మ్యాగ్నెట్స్ మనకి హెల్ప్ అవుతాయి ఇట్లా 2 ఇయర్ ఫోన్స్ని హోల్డ్ చేసి. సో నెక్స్ట్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి కంట్రోల్ బటన్స్, వాల్యూమ్ అప్ డౌన్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లే, పాజ్ అండ్ అదర్ కంట్రోల్ బటన్ మధ్యలో ఉంది. బటన్స్ చాలా బాగున్నాయి, టాక్టైల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మైక్రోఫోన్. టెస్ట్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అండ్ ఈ కేబుల్ కూడా డిఫరెంట్గా ఉంది. దీని గురించి బిల్డ్ క్వాలిటీలో నేను చెప్తాను. అండ్ మనకి 3.5mm జాక్ వచ్చేసి సిల్వర్ ప్లేటెడ్ జాక్ ఇది. సో ఇప్పుడు మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాము. ఈ కేబుల్, ఇయర్ ఫోన్స్ కేబుల్ ఏదైతే ఉందో ఇది కెవ్లార్ అనే స్పెషల్ మెటీరియల్తో తయారు చేశారనమాట. ఈ కెవ్లార్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ హీట్ రెసిస్టెంట్ అండ్ వెరీ స్ట్రెంగ్తీ సింథటిక్ మెటీరియల్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మెటీరియల్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇది ఎట్లా అంటే మనకి స్టీల్ కంటే 5 రెట్లు స్ట్రెంగ్తీగా ఉంటుంది. అండ్ మనకి హై టెంపరేచర్స్ని విత్స్టాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో అటువంటి స్పెషల్ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేసిన ఇయర్ ఫోన్ కేబుల్ కూడా స్పెషల్గానే ఉంది. లుక్, ఫీల్ అండ్ టచ్ కూడా బాగుంది ఈ కేబుల్ది. ఇది ఇయర్ ఫోన్స్ ఈ కెవ్లార్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల బాగా డ్యూరబుల్గా ఉంటాయనేసి నేను అనుకుంటున్నాను, ఎక్కువ కాలం వస్తాయనేసి. సో నెక్స్ట్ మనం ఇయర్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. సో మనకి చూసుకుంటే కనుక ఇది మోడల్ నెంబర్ RMA 101. స్పీకర్ సైజ్ 11mm అన్నారనమాట. ఈ స్పీకర్ సైజ్ అంటే ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్లో మనకి
లోపల డ్రైవర్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే మనకి ఏదైతే పవర్ ఇయర్ ఫోన్స్కి ఇన్పుట్గా వస్తుందో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని సౌండ్ సిగ్నల్స్గా మార్చేదే ఈ డ్రైవర్ అనే కాంపోనెంట్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ లోపల. సో ఆ డ్రైవర్ సైజ్ ఎంత పెద్దదైతే మనకి ఆడియో అవుట్పుట్ అంత లౌడ్గా అంత క్లారిటీగా వస్తుంది అన్నట్టు. సో ఈ ఇయర్ ఫోన్స్ యొక్క డ్రైవర్ సైజ్ 11mm. మామూలుగా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్న ఇయర్ ఫోన్స్ అన్నింటిలో కూడా 8 to 9.5mm సైడ్ డ్రైవర్స్ మాత్రం ఉంటాయి. ఈ రియల్మీ వాళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో కూడా మనకి మంచి పెద్ద సైజు ఉన్న డ్రైవర్స్ 11mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు. చూద్దాము టెస్ట్ చేసిన తర్వాత అవి ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాయో. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంపెడెన్స్ అన్నారు, ఇది 32 ohms అని చెప్పారు. మనకి ఇంపెడెన్స్ అంటే ఏంటంటే ఎంత పవర్ని లోపలికి ఎలో చేస్తుంది ఇయర్ ఫోన్స్కి అనే దానికి మెజరే మనకి ఇంపెడెన్స్. అదే మనం చదువుకునేటప్పుడు రెసిస్టెన్స్ అని చదువుకుని ఉంటాము ఎలక్ట్రానిక్స్లో, ఏసీ సర్క్యూట్స్లో అయితే ఇంపెడెన్స్ అంటారు దాన్ని. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఇయర్ ఫోన్స్కి ఎంత తక్కువ ఇంపెడెన్స్ ఉంటే లో పవర్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్ అటువంటి వాటి నుంచి ఆడియో విన్నప్పుడు మనకి అంత చక్కగా ఆడియో అవుట్పుట్ అనేది ఉంటుందన్నమాట. సో తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుని మనకి మంచి ఆడియో అవుట్పుట్ వస్తుంది లో పవర్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్ మనం వాడినప్పుడు అనమాట. ఇక్కడ రియల్మీ వాళ్ళు మనకి చెప్పుకున్నట్టు 32 ohms ఇచ్చారు. అంటే ఇది మరీ ఎక్కువ ఇంపిడెన్స్ కాదు తక్కువ ఇంపిడెన్స్ కాదు, ఓకే అని చెప్పుకోవచ్చు మనం. అదే మనకి హౌస్ ఆఫ్ మార్లీ స్మైల్ జమైకా ఇయర్ ఫోన్స్లో అయితే మాత్రం 16 ohms ఇచ్చారు ఇంపిడెన్స్. సో అది మనకి ఆడియో అవుట్పుట్ కొద్దిగా చక్కగా ఉంది. కంపేర్ చేస్తున్నామని కాదు, ఇంపిడెన్స్ విషయం వచ్చింది కాబట్టి ఇది చెప్పాను. సో మనం నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి సౌండ్ ప్రెజర్ లెవెల్ 106 dB అనేసి ఉంది. ఈ సౌండ్ ప్రెజర్ లెవెల్ లేక ఎస్పిఎల్ అంటే ఏంటంటే సెన్సిటివిటీ ఆఫ్ ద ఇయర్ ఫోన్స్ ఇండికేట్ చేస్తుంది. సెన్సిటివిటీ అంటే ఏంటంటే మనకి 1 milliwatt పవర్ మనకి ఇయర్ ఫోన్స్కి సప్లై చేస్తే ఇది మ్యాక్సిమం హైయెస్ట్ వాల్యూమ్ ఎన్ని డెసిబల్స్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలదు అనేదే ఈ సెన్సిటివిటీ లైక్ ఎస్పిఎల్. ఇక్కడ 106 dB ఉంది కదా, అంటే 1 milliwatt పవర్ ఈ ఇయర్ ఫోన్స్ మనకు ప్రొవైడ్ చేస్తే మ్యాక్సిమం ఇది 106 decibel సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలదు హయ్యర్ వాల్యూమ్ లెవెల్ పెట్టినప్పుడు. సో మనకి ఈ ఎస్పిఎల్ వాల్యూ కొద్దిగా 80 to 90 dB మధ్యలో ఉంటే మంచిది. ఎందుకంటే మనకి హ్యూమన్ ఇయర్ 80-90 decibels వరకే ఆ సౌండ్ని తట్టుకొని విస్టాండ్ అవ్వగలదు. అండ్ ఒక 110 dB అట్లా క్రాస్ అయితే మాత్రం మనం ఎక్కువసేపు ఆ సౌండ్ భరించలేము, మన చెవులు పాడవుతాయి. అంతేకాకుండా 110 dB కంటే ఎక్కువ ఎస్పిఎల్ ఉంటే మనకి డిస్టార్షన్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. సో అది స్పెసిఫికేషన్ గురించి. నెక్స్ట్ స్పెసిఫికేషన్కి వెళ్ళిపోదాం మనం. అండ్ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్కి ఆడియో ఇన్పుట్ ఇస్తాము, ఒక స్మార్ట్ ఫోన్ నుంచి ఇచ్చామనుకోండి, మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీ అండ్ దీని నుంచి అవుట్పుట్ వచ్చే ఫ్రీక్వెన్సీలో కొద్దిగా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇయర్ ఫోన్స్లో కొద్దిగా డిస్టార్షన్ నాయిస్ లాంటివి ఏర్పడవచ్చు. దానివల్ల ఇంకొన్ని ఫ్రీక్వెన్సీస్ యాడ్ అవుతాయి. మన పాట మనం ఏదైతే వింటున్నామో ఆ ఇన్పుట్ కాకుండా అవుట్పుట్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ యాడ్ అవుతాయి అన్నమాట. సో అవి టోటల్ మన ఒరిజినల్ ఫ్రీక్వెన్సీతో పోలిస్తే అడిషనల్ ఫ్రీక్వెన్సీస్ ఎంత % వచ్చినాయి అనేది మనకి టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ తెలియజేస్తుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనకి. 1% అంటే రీజనబుల్ మనకి. సో నెక్స్ట్ మనం ఈ ఇయర్ ఫోన్స్ని ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాయి అనే విషయం డిస్కస్ చేసుకున్నాము. నేను ఇయర్ ఫోన్స్ని టెస్ట్ చేసి వీటి క్వాలిటీ గురించి కొద్దిసేపులో మీకు చెప్తాను. సో ఇయర్ ఫోన్స్ని టెస్ట్ చేయడం అనేది అయిపోయింది. వీటి గురించి నాకు ఏమనిపించింది, వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు దీని గురించి నచ్చిన థింగ్స్ చెప్తాను. ఇయర్ ఫోన్స్ మనకు చాలా కాంపాక్ట్గా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. అసలు ఇయర్స్లో కూడా చాలా బాగా ఫిట్ అవుతున్నాయి అనమాట. మనకి ఇయర్స్లో ప్లేస్ అయినప్పుడు చెవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను చాలా ఇయర్ ఫోన్స్ వాడాను కానీ ఇంత కంఫర్ట్గా నాకు ఇయర్ ఫోన్స్ లేవు ఇన్ ఇయర్ ఫీల్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది వెయిట్ కూడా మనకి పెద్దగా తెలియట్లేదు అన్నట్టు, ఏదో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టుంది కానీ దీనికి ఒక కేబుల్ అటాచ్ అయ్యిందనే ఫీలే నాకైతే రావట్లేదు. సో ట్రావెల్ చేసే వాళ్ళకి క్యారీ చేయడానికి ఇది బాగా పనికొస్తుందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ దీంతో కాల్ క్వాలిటీ చెక్ చేశాను. నేను కొన్ని కాల్స్ మాట్లాడాను, నాకు ఎటువంటి హ్యాజిల్స్ కలగలేదు, ఇబ్బందులు ఏం లేవు, బాగుంది కాల్ క్వాలిటీ కూడా. కాల్ క్వాలిటీని బట్టి జడ్జ్ చేస్తే ఇయర్ ఫోన్స్లో మనకు ప్రొవైడ్ చేసిన మైక్రోఫోన్ ఏదైతే ఉందో అది బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆడియో పెర్ఫార్మెన్స్.
నేను 2 రకాలుగా టెస్ట్ చేశాను ఆడియో పెర్ఫార్మెన్స్. ఫస్ట్ ఒక రియల్మీ డివైస్, రియల్మీ 2 ప్రోతో ఈ రియల్మీ బడ్స్ అటాచ్ చేసి నేను సాంగ్స్ విన్నాను. అండ్ అదేవిధంగా ఒక నాన్ రియల్మీ డివైస్ అంటే ఒక OnePlus 5T ఫోన్తో ఇయర్ ఫోన్స్ని టెస్ట్ చేశాను. నాకేమనిపించిందంటే లోస్ అంటే బ్యాస్ సౌండ్, డ్రమ్స్ బీట్స్ అవి ఏవైతే ఉంటాయో పెద్ద డ్రైవర్ సైజ్ ఉండడం వల్లనేమో మరి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇయర్ ఫోన్స్ అయితే, దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. అంటే మరీ హెవీగా ఉండదు కానీ తగినంత ఉంది బ్యాస్ అయితే దీనికి. అండ్ నెక్స్ట్ మనకి మిడ్స్ లేదా వోకల్స్ విషయంలో కూడా మనకి బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ హైస్ మనకి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో గిటార్, వైలిన్ అట్లాంటివి కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో మిడ్స్ హైస్ విషయంలో ఇది అబవ్ యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఉంది. డ్రాబ్యాక్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి ఏం లేవు, బాగుంది పెర్ఫార్మెన్స్. అదే లోస్ లేదా బ్యాస్ విషయంలో మాత్రం బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మరి హెవీగా ఉండదు కానీ బాగానే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ యొక్క ప్రైస్ గురించి మనం చూసుకుంటే ఈ ప్యాక్ మీద మనకి 699 రూపీస్ ఎంఆర్పీగా రాశారు. కానీ మనకి ఇది అమెజాన్లో లేదా రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకి 499 రూపీస్కే అవైలబుల్గా ఉంది. అండ్ 2 బై లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఇయర్ ఫోన్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే 500 రూపీస్లో మీ బడ్జెట్ అయితే ఈ ఇయర్ ఫోన్స్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ మనకి ఒక గివ్ అవే గురించి మాట్లాడుకున్నాం కదా, మనకి ఇంకో సెట్ ఆఫ్ రియల్మీ కొన్నానని చెప్పాను కదా మీకు బడ్స్ మీకోసం. సో దాని రూల్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. సో పెద్దగా ఏం లేదు, మీరు కనుక ఆల్రెడీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కింద. సో మీరు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో చూసినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో కింద. నేనేం చేస్తానంటే ర్యాండమ్గా ఒక కామెంట్ పిక్ చేసి మీకు విన్నర్ ఎవరు అనేది తెలియజేసి వాళ్ళకి దీన్ని అందిస్తాను అనమాట. సో ఈ గివ్ అవే కాంటెస్ట్ అనేది మనకి జనవరి 25 midnight 12 వరకు రన్ అవుతుంది. సో అప్పటి వరకు ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ జనవరి 26 రిపబ్లిక్ డేన మీకు ఈ గివ్ అవే కాంటెస్ట్ విన్నర్స్ని నేను తెలియజేసి వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యి దీన్ని వాళ్ళకి అందజేస్తాను, పంపిస్తాను. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఒకటే యూనిట్ ఉంది మనకి గివ్ అవేకి. సపోజ్ ఒక 100 మంది పార్టిసిపేట్ చేస్తే ఒక్కరికే వస్తుంది, మిగిలిన 99 మంది ఓడిపోయినట్లే. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒకరిని గెలిపించడము 99 మందిని ఓడేటట్టు చేయడము కాదు, 100 మందితో సరదాగా ఒక చిన్న ఇంటరాక్షన్ లాగా అవుదామని ఈ గివ్ అవే ప్లాన్ చేశాను. ఇది మీరు ఎట్లా ట్రీట్ చేయాలంటే, మనం చిన్నప్పుడు మ్యూజికల్ చేసి ఆడేవాళ్ళం కదా, అందులో ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనేది ఎవడు పట్టించుకోడు, జస్ట్ ఆ ఆట ఆడడాన్ని ఎంజాయ్ చేస్తారు. సో అదే స్పోర్టివ్ స్పిరిట్తో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఎప్పటిలాగే మీ సపోర్ట్ నాకు ఎక్స్టెండ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. బై బై గైస్, టేక్ కేర్.